యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను, నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనపడను. అందువల్ల నేను నిరవర్తకమైన మాటలు పలికితిమి. సర్వశక్తులకు దేవుని అంబుల నాలో చొచ్చెను. వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టున, ఎద్దు మేత చూచి రంకి వేయిన. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గుడ్డులోని తెలుపుల్లో రుచి కలదా? మేము ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరిన దానిని దేవుడు నెరవేర్చును గాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. చేయి చాడించాని నన్ను నిర్మూలము చేయను గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించును. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాళుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీయూ లేదు కదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వాని దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారేరి. మంచు గడ్డలుండుట వలెనను, హిమము వాటిలో పడుట వలెనను అవి మురికిగా కనపడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగానే అవి తమ స్థలములను విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెతుకుదురు. షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందిన నొందిన అవమానమెందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేవనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా చేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనను తెమ్మని అడిగితినా? భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధింపు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుమని మీరనుకొందురా? నిరాశ గల వాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖమెదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనపడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా?